రైట్ ఇక అమీన్పూర్లోని శ్రీవాణి నగర్ కాలనీలో కబ్జా రాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. మహేష్ గౌడ్ సంవత్సరం క్రితం ఒక ప్లాట్ ని కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రవి గౌడ్ దేవేందర్ తిరుపతి ఫ్లాట్ పై కన్నేసి గత సంవత్సరాల కాలంగా ఫ్లాట్ విషయంలో ఓనర్ మహేష్ గౌడ్ ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దొంగ పత్రాలు సృష్టించి ఆధార్ కార్డులు కూడా దొంగవి తయారు చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ అతనిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొబ్బరి బొండాల కత్తి తీసుకుని ఓ రౌడీ షీటర్ చంపడానికి ప్రయత్నించగా తప్పించుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని మహేష్ గౌడ్ పోలీసులను వేడుకుంటున్నాడు. అమీన్పూర్లోని శ్రీవాణి నగర్ కాలనీలో కబ్జా రాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. మహేష్ గౌడ్ సంవత్సరం క్రితం ఒక ఫ్లాట్ ని కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రవి గౌడ్ దేవేందర్ తిరుపతి ఫ్లాట్ పై కన్నేసి గత సంవత్సరం కాలంగా ఫ్లాట్ విషయంలో ఓనర్ మహేష్ గౌడ్ ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక దొంగ పత్రాలు సృష్టించి ఆధార్ కార్డులు కూడా దొంగవి తయారు చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ అతని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, కబ్జాకి సంబంధించి ఏం చెప్తారు ఈనారెడ్డి? మన గమనించు అయితే వెంటనే అన్నిటికీ డైల్ చేసి ఫిర్యాదు చేయడం తోటి వెంటనే అక్కడి నుంచి ఎవరైతే నిందితులు వచ్చారో వాళ్ళు పరారవడం జరిగింది. సో మొత్తం మీద దీంట్లో అంటే ఒక ఇంటిని కబ్జా చేసేందుకు చేసిన ప్లానింగ్ లో భాగంగా వీళ్ళు సంపాదనకు వచ్చారని చెప్పి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో ప్రధాన సూత్రధారిగా కాంగ్రెస్ క్షేత్రంలో ఉన్నారని చెప్పి కూడా ప్రస్తుతం అక్కడ స్థానికులు మొత్తం మీద ఈ కేసులో ఒక ఇంటిని కబ్జా చేసేందుకు వీళ్ళు తెగబడి మరి వీళ్ళు అవసరమైతే పట్టుతోటి చంపడానికి కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తాం. మొత్తం మీద దీంట్లో ఒక కాంగ్రెస్ నాయకుడి హస్తంతో ఈ రకంగా ఇలాంటి దాదాపు ఉరిపెట్టాలని చెప్పి కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ నరేట్.